ఢిల్లీలో అయితే ఏదో జరుగుతోంది. 1/1 యాక్టివిటీ. ఒకటి 50,000 కోట్లు అర్జెంటుగా రక్షణ బడ్జెట్ కేటాయించడం. దానికి తోడు రాజ్నాథ్ సింగ్ పదే పదే చెప్తున్నారు, సైన్యం దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ పాజ్ మాత్రమే కంటిన్యూ అవుతుంది, అట్లాగే తీవ్రవాద చర్య జరిగితే యుద్ధమే అన్నటువంటిది. దీనికి తోడు జనాలందరికీ బియ్యం 3 నెలలకు సరిపడా బియ్యం వచ్చే నెలకు అందరికీ ఉండాలని చెప్పటం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కలెక్ట్ చేసుకుని పబ్లిక్కి 3 నెలల బియ్యం అందుబాటులో ఉంచమని చెప్పడం. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే ఢిల్లీలో సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి సందేహం అయితే ఉంది. అది దానికి తోడు పీఓకే స్వాధీనం అన్నట్టు. వాస్తవంగా మొన్నటిసారి కనుక ఉగ్రవాదుల దాడిలో పీఓకే పాయింట్ని కనుక మనం తీసుకుని ఉంటే ప్రపంచం మనకి నెగిటివ్ అయ్యేది. ఎందుకంటే ఉగ్రవాద చర్యను అడ్డం పెట్టుకుని పీఓకేని లాక్కునే ప్రయత్నం చేసిందని. అందుకనినే అది అక్కడి వరకే చేసాం. ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగానే చేసింది ప్రభుత్వం. అందుకనినే ప్రపంచం ఏ ఒక్కళ్ళు మనల్ని ఏలెత్తి చూపెట్టలేదు, పాకిస్తాన్నే ఏలెత్తి చూపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ పీఓకే వైపుకి వెళ్తారా? ఓ పక్కన బెలూచిస్తాన్ వాళ్ళు వచ్చేటప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, ఖైబర్ పఖ్తూన్వాలో తాలిబన్లు చేస్తున్నారు. ఇంకోవైపున అర్జెంటుగా జైశంకర్ తాలిబన్ల మంత్రితో ఫోన్లో మాట్లాడటం. వాస్తవంగా మనం వాళ్ళని గుర్తించలేదు ప్రభుత్వాన్ని, కానీ వాళ్ళ మంత్రితో మాట్లాడటం అన్నటువంటిది. దాంతోపాటుగా తాలిబన్లకి సహకరిస్తూ పాకిస్తాన్ దగ్గర ఆగిపోయిన వాళ్ళ లారీలు, మనం పాకిస్తాన్ మీద నిషేధంతో వాళ్ళ లారీలు అక్కడ దాదాపు 40 దాకా లారీలు ఆగిపోయినాయి. అవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇండియాలో అమ్ముకునేటటువంటి వాటిని ఎలవ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం. అంటే తాలిబన్లతోనూ మన స్నేహం రన్ అవుతుంది, ఇటు ఖైబర్ పఖ్తూన్వా ఈ ప్రాంతంలో వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది, ఇటు పక్కన బెలూచ్ రెబల్స్ పాత్ర ఉంటుంది, ఇటు పీఓజేకే పాత్ర ఉంటుంది. ఇవన్నీ ఇష్యూస్ సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటిది అయితే కనబడుతుంది. ధైర్యం చేస్తారా లేదా చూడాల్సి ఉంది.